దేశాన్ని అట్టుడికిస్తున్న టాపిక్, దేశం మొత్తం సంచలనం రేపుతున్న టాపిక్ నీట్ పేపర్ లీక్ మీద జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్ గురించి. అవును, ముమ్మాటికి వాళ్ళు చేస్తుంది 100% కరెక్టే. నేను 100% వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. కానీ అక్కడ నా సపోర్ట్ స్టూడెంట్స్ వరకు ఆగిపోయింది. చేయలేకపోతున్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే అక్కడ దాగి ఉన్న చీకటి కొనాలి ఇప్పుడు నేను ఇక్కడ బయట పెడుతున్నా. ఈ వీడియో యూట్యూబ్ డిలీట్ చేసుకోండి, ఎవరైనా మాట్లాడుకోండి, కామెంట్ సెక్షన్లో మీరు ఏమైనా మాట్లాడండి. కానీ ఈ టాపిక్ నాకు మీకు రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదు. కానీ ఈ నీట్ పేపర్ లీక్ మీద జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని వాడుకుంటున్నారు. స్టూడెంట్స్ని ముమ్మాటికి వాడుకుంటున్నారు. ఎలా అంటే ఈ సీజేపీ పార్టీ ఇప్పుడు పుట్టలేదు. మొన్న ఎప్పుడో వాడు వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అని ట్విట్టర్లో ట్వీట్లు పెట్టి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేయలేదు. ఇది సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రణాళిక. కేజ్రీవాల్, ఐఎన్సీ, టీఎంసీ వీళ్ళందరూ ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఎటువంటి టైంలో మనము ఈ బీజేపీ మీద అటాక్ చేస్తే నాకేం బాధ లేదండి. బీజేపీ మీద అటాక్ చేసుకోండి, కాంగ్రెస్ మీద అటాక్ చేసుకోండి, రాజకీయాలు ఒక చెత్త. కానీ ఇక్కడ మెయిన్గా సనాతన ధర్మం గురించి కూడా వాళ్ళు అటాకింగ్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న రూట్ మ్యాప్. వాళ్ళు ప్రణాళికబద్ధంగా టైం కోసం వెయిట్ చేశారు. ఈ కాక్రోచ్ని దింపారు. నిజానికి చెప్పాలంటే వాళ్ళ పెంటికల్లో నుంచి పుట్టినది ఆ కాంగ్రెస్, టీఎంసీ, కేజ్రీవాల్ పెంటికల్లో నుంచి పుట్టిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ప్రణాళికబద్ధంగా మెయిన్గా ఎప్పుడైతే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారో, కేజ్రీవాల్ అప్పుడే నేపాల్లో ఎలా అయితే ప్రొటెస్ట్ జరిగిందో జనరల్ ప్రొటెక్షన్ ఇక్కడ కూడా జరగాలని వాళ్ళు ఆ ప్రణాళికతోనే ఈ సీజేపీ పార్టీని తెచ్చారు. అదంతా మనకు వాళ్ళు ఏమేమి చేసుకోనివ్వండి. స్టూడెంట్స్ మనకు ఇప్పటికైతే స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, మంచి విషయమే. కానీ దీంట్లో ఒక ఆయన వచ్చి మన దేవుళ్ళని తప్పుపట్టి పక్కన రిలీజన్ దేవుళ్ళను, నేను పక్కన రిలీజన్ యాంటీగా చెప్తున్నాను, పక్కన రిలీజన్ దేవుడే గొప్ప అండం. అదే వాళ్ళ దేవుని అంటే వాళ్ళు ఈ పాటికి అక్కడ ఉన్న జంతర్ మంతర్లో దాని కింద నిప్పు పెట్టేటోళ్ళు. ఇంకొకడు వస్తాడు జై శ్రీరామనను, నేను వాడు ఏదో చెప్తుంటాడు ఏదో వాడు ఎవడో ప్రకాష్ రాజ్, వాడు ఇంకా చాలా మంది ఈ యాంటీ హిందూ సనాతన ధర్మం గురించి, మన దేవుళ్ళ గురించి, తర్వాత యాంటీ నేషన్, ఒక ఆమె బంగ్లాదేశ్ గొప్ప అంటుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? వీళ్ళందరినీ అక్కడ స్టూడెంట్స్ ఏం గాజులు కట్టుకొని కూర్చున్నారా? మేడం, మేము చేస్తున్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి ప్రొటెస్ట్, మీరు వచ్చి ఇక్కడ మీ రాజకీయబద్ధంగా చేయొద్దని ఇదంతా స్టూడెంట్స్ వాడుకుంటున్నారు. చదువుకున్నవానికి జ్ఞానం ఉంటుంది కానీ బుద్ధి లేదన్న దానికి నిరూపిస్తున్నారు ఈరోజు. ఇప్పటికన్నా నీ నోరు విప్పండి, మారుతారు.